శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న ఫేస్బుక్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మంచి మంచి కామెంట్స్ పెడుతూ చాలా బాగా చెప్పారమ్మా అని చెప్పాను. మీకు ఏదైనా సందేహం ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోస్లో మీ సందేహాన్ని తీర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేశారంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, మీరు రహస్యవాణి అని టైప్ చేసి సెర్చ్ చేసుకొని వెళ్ళే బాధ ఉండదు. అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ప్రతిరోజు కూడా ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ అన్నిటినీ కూడా ఆదరించండి, మెసేజ్ పెట్టండి. ఈ రోజున ప్రతిరోజు మహిళలు తలస్నానం చేసే పూజ చేయాలా? ఏ రోజుల్లో మహిళలు తలస్నానం చేయాలి? ఇది ఎందుకో బాగా అందరికీ సందేహమేనండి. ఇన్నేళ్ళు మాకు సందేహాలు రాలేదు. చిన్నప్పుడు మా అమ్మ ఎలా నేర్పిందో అలానే మేము కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు ఎందుకు కొత్తగా సందేహం వస్తుంది అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇంటి పక్కింటి ఆవిడ ఒకటి చెప్పుద్ది, ఎదురింటి ఆవిడ ఒక ఆవిడ చెప్పుద్ది, పైనింటి ఆమె ఒకటి చెప్పుద్ది, కిందింటి ఆమె ఒకటి చెప్తుంది. కానీ ఇవన్నీ కాదు, అసలు మన శాస్త్రం ఏం చెప్తోంది, దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. అందుకే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ కూడా తెలుస్తాయి కదండి. కాబట్టి ఇప్పుడు తలస్నానం ఎప్పుడు చేయాలి? పురుషుడు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయమని చెప్తోంది శాస్త్రం. ఎందుకు ఆడవాళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తోంది, తలస్నానం చేయొద్దంటోంది అని మహిళలు చాలామంది నన్ను అడిగారు. ఒకటే చెప్తాను, పురుషులకి జుట్టు తక్కువగా ఉంటుంది. మహిళలకి ఆరోగ్యపరంగా చూసుకుంటే మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రం తయారైంది. శాస్త్రాన్ని మనకు అందించారు మన ఋషులు. జుట్టు పొడవుగా ఉంటుంది. వాళ్ళకి ఉదయం లేచినప్పటి నుంచి హడావుడిగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి పని, వంట పని, పిల్లల్ని పంపించాలి, భర్తను పంపించాలి, మిగతా పనులన్నీ చూసుకోవాలి. ఈ సమయం ఉండదు. జుట్టు పొడవుగా ఉంటుంది. తలస్నానం చేశాక ఆరబెట్టుకునే సమయం ఉండదు. జుట్టు ఆరకపోతే ఏమవుతుంది? తలనొప్పి వస్తుంది, జలుబు వస్తుంది, తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది. దాంతోపాటు ఇవన్నీ వస్తే జ్వరం వస్తుంది. కాబట్టి మహిళలని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పనులని చేయాలి. అందుకని ప్రతిరోజు మహిళ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మరి తలస్నానం చేయకుండా పూజ చేయటం ఎలా అమ్మా? సాంసారిక భోగాన్ని అనుభవిస్తున్నాం కదా అంటే, మహిళ అందుకే ఇక్కడ పావిడిలో కుంకుమని పెట్టుకోండి, ఇక్కడ గంగాదేవి నివసిస్తుంది, అక్కడ బొట్టు పెట్టడం వల్ల తలస్నానము చెయ్యని దోషం మహిళకంటదు. మరి ఏ ఏ రోజుల్లో చెయ్యాలి? నెలసరి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు చేస్తారు, చెయ్యాలి. అది అమావాస్య కానీ, మంగళవారం కానీ, ఏదన్నా కానీ నెలసరి సమయంలో తప్పకుండా. కొంతమంది కొన్ని విధానాలు అంటే, కొంతమంది 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు చేస్తారు, అలా అయినా చేయొచ్చు. కొంతమంది 1వ రోజు, 4వ రోజు, 5వ రోజు చేస్తారు. మీ ఇంట్లో ఎలా మీరు చిన్నప్పటి నుంచి, మీరు పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఫాలో అవుతున్నారో అలా చేయండి. దీనికి అమావాస్య తిథే తలస్నానం చేయకూడదు అనేది లేదు. అలాగే పండగలు, పర్వదినాలు ఏ రోజైనా చేయవచ్చు. వివాహ మహోత్సవాలు అంటే దినోత్సవాలు, మ్యారేజ్ డేలు, బర్త్డేలు, పుట్టినరోజుల నాడు తప్పకుండా తలస్నానం చేయాలి. ఆలయాలకు వెళ్ళేటప్పుడు తలస్నానం చేయాలంటే కొంతమంది మహిళలు నిత్యము ఆలయ దర్శనానికి వెళ్తారు, అవసరం లేదు. అయితే తీర్థయాత్రలు చేసినప్పుడు, ఇప్పుడు తిరుపతి వెళ్తాం, షిరిడీకి వెళ్తాం, కాశీకి వెళ్తాం, భగవంతుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్ళాలి. మహిళలు కానీ, పురుషులు కానీ, పిల్లలతో సహా, చిన్న పిల్లలతో సహా తలస్నానాలు చేసే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అసలు స్నానము అంటే శరీరానికి చేయిస్తూ ఉన్నాం, మన మనస్సుకి, మన ఆత్మ పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. అది అసలైన స్నానం. ఆ స్నానం మనం చెయ్యం. మనసు నిండా ఈర్ష్య, ద్వేషం ఇలాంటివన్నీ పెట్టుకుంటాం. శరీర శుభ్రత కోసం మాత్రం అనేక ధర్మ సందేహాలు మనకు వస్తాయి అన్నమాట. అయితే మరి ఈ తలస్నానాలు చేశారు, ఇవన్నీ కాదమ్మా, పండగలు, పర్వదినాలు లేవు, బర్త్డేలు లేవు, పెళ్లి రోజులు లేవు. ఈ తలస్నానం అనేది మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చేయాలండి. ఉతికి శుభ్రపరిచిన దుస్తులు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. పట్టు చీరలు అనుకోండి, వాటికి ఉతకకుండా మనం అంటే కాసేపు కట్టుకొని మళ్ళీ లోపల పెట్టేస్తాం, అవునా? కాబట్టి వాటికి మనకు దోషం ఉండదు. అలాగే మనం ఐరన్ చేయటానికి చాకలికి ఇస్తాం కదండి, వాళ్ళ ఐరన్ బాక్స్ అంటే అగ్నితో కూడి ఉంటుంది కదా, దోషం తొలగిపోతుంది. పట్టుకి ఉండదండి. వేరే ఏ దుస్తులైనా ఉతికి శుభ్రపరిచినవి మాత్రమే మనం ధరించాలి.
తలస్నానం. సరే అమ్మ, ఇవన్నీ ఏమీ లేవు, వారంలో ఎప్పుడెప్పుడు చేయాలి? బుధవారం, శనివారం చేశారు అనుకోండి, మీకు ఉన్న దరిద్రం తొలగిపోతుంది, ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కొంతమంది సోమవారం శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉంటారు. వాళ్ళు సోమవారం తలస్నానం చేస్తారు, చేయండి. నేను చెప్పాను మార్చుకొని బుధవారానికో శనివారానికో అలా చేయకండి. కొంతమంది బుధవారం చేస్తారు, నరసింహస్వామి యొక్క ఉపాసన చేసేవాళ్ళు చేస్తారు. ఆ రోజున చేయండి, చాలా మంచిది. గురువారం గురు పూజ చేసేవాళ్ళు, దత్తాత్రేయుడు ఆరాధన చేసేవాళ్ళు, సాయిబాబాని ఆరాధించేవాళ్ళు, అంటే గురు పరంపరలో ఉన్న వాళ్ళు మాత్రం గురువారం చేయవచ్చు. చేయకూడదు అని చెప్పట్లేదు. కాకపోతే ఆ రోజు అమావాస్య కానీ, అష్టమి కానీ, నవమి కానీ ఇలాంటి తిథులు లేకుండా స్నానం చేయండి. అలాగే శుక్రవారం, కొంతమంది శుక్రవారం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని వాళ్ళకి నిత్య కలశ ఆరాధన ఉంటుంది. అంటే కలశం అలా ఉంటుంది. ప్రతి శుక్రవారం పూజా మందిరం శుభ్రం చేసి కలశాన్ని మారుస్తూ ఉంటారు. అలాంటి వారు శుక్రవారం చేస్తారు. శనివారం, ప్రతి ఒక్కళ్ళు కూడా శనివారం చాలా వరకు 80% శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ రోజు తలస్నానం చేయాలి కదా, పూజా మందిరం శుభ్రం చేస్తాము, దేవుడి ఫోటోలన్నీ ముట్టుకుంటాం కాబట్టి ఆ రోజున చేస్తారు. ఇలా తలస్నానాలు చేయండి, సందర్భాన్ని పట్టి చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకుండా సాయం సంధ్యాకాలంలో తలస్నానం మహిళలైతే అస్సలు చేయకూడదు. నిజం చెప్తున్నాను. తలలో ఆవరించి ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒకటి, సాయం సంధ్యాకాలంలో తలస్నానం చేస్తే అండి వాతావరణంలో సూర్యుడి కిరణాలు ఉండవు, చురుకుమని ఉండవు, చల్లపడుతూ వస్తాయి. ఆ సమయంలో తలస్నానం చేస్తే తల ఆరటానికి సమయం పడుతుంది. ఈలోపు జలుబు, దగ్గు, జ్వరము. తర్వాత 6 గంటలకు చేస్తే 9-10కి పడుకునే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకి తల సరిగా ఆరక అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అనారోగ్యం అంటే దరిద్రం అనే చెప్పుకోవాలి కదా. కానీ ఇప్పుడు కాలంలో ఒక వింత పోకడేంటిది అంటే, ఏ రోజు పడితే ఆ రోజు ఒక శుభకార్యం అవుతుంది, ఎవరితో తెలిసిన వాళ్ళ దూర బంధువులతో, వీళ్ళు తలస్నానాలు అప్పటికప్పుడు తలస్నానం చేస్తే చాలా ఫ్రెష్గా, హెయిర్ చాలా అందంగా ఉంటుంది. ఆ విరబోసుకొని పోయే వాటి కోసమే ఇవన్నీ కూడా చేస్తారు. అప్పటికప్పుడు తలస్నానం చేసి డ్రైయర్తో ఆరబెట్టుకొని వెళ్తూ ఉంటారు. అంత అవసరం ఏముందమ్మా? సాయం సంధ్యాకాలంలో, మిట్ట మధ్యాహ్నంలో ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానాలు మహిళలు చేసేయటమే. అలా చెయ్యకూడదు. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో జుట్టు మోకాలు వరకు ఉండేది మహిళలకి, ఇప్పుడు లేదు. పొల్యూషన్ కారణంగానో, హెల్త్ ఇష్యూస్ కారణంగానో జుట్టు ఉండట్లేదు. కాబట్టి మేము ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానాలు చేస్తామంటే ఉన్నవి పోగొట్టుకోవటమే. అలా చెయ్యకూడదు. ఇంకొకటి, తలస్నానం చేసిన రోజు సాయం సంధ్యాకాలంలో తలకి నూనె రాస్తూ ఉంటారు. ఆ సాయం సంధ్యాకాలంలో తలకి నూనె రాయకూడదు. అది కూడా తలస్నానం చేసిన రోజు. బాగా గుర్తు తెచ్చుకోండి, మన అమ్మమ్మలు వాళ్ళంతా ఉదయం తలస్నానం చేసి తల ఆరాక మధ్యాహ్నం వాళ్ళు భోంచేసే ముందు తలకి నూనె పెట్టుకుంటారు. లేదు, మరుసటి రోజు ఉదయం లేస్తూనే తలకు నూనె పెట్టుకొని వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకునేవాళ్ళు. అవునా? మనం మాత్రం తలస్నానం ఉదయం అదంతా ఆరాలి, బయటికి వెళ్ళొస్తామేమో, తలస్నానం చేసే 1 గంట ముందు నూనె పెట్టుకోవాలి, మిగతా రోజుల్లో నూనె పెట్టుకోము. అంటే పొల్యూషన్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకి డాక్టర్లు ఇచ్చే సలహాలు కూడా నూనె పెట్టుకొని అలా 2-3 రోజులు ఉండొద్దు, జుట్టుకు పొల్యూషన్ అనేది పట్టుకొని జుట్టు ఊడిపోతుందని చెప్తున్నారు. కాబట్టి సరే, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. ఎందుకంటే మహిళకి జుట్టే అందం. చూడండి, ఎప్పుడైనా గుండులో ఉంటే చూడలేం, జుట్టు ఉన్న వాళ్ళని బాగా మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ జుట్టు అందం కాబట్టి దాన్ని రక్షించుకుంటూ, మనల్ని రక్షించుకుంటూ, మన సాంప్రదాయాన్ని మనము చాటి చూపిస్తూ, అలాగే మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా తలస్నానం ఈ రోజుల్లో చేస్తే తప్పనిసరిగా అష్టైశ్వర్యాలే అండి. అంటే అనారోగ్యం దరిద్రం, ఆరోగ్యం ఉంటే అష్టైశ్వర్యాలు, ఇంతే, వేరే ఏమీ లేదు. అష్టైశ్వర్యాలు అంటే జుట్టుతో మన ఇంటికి డబ్బు రావటము, మన తలస్నానంతో డబ్బు వెళ్ళిపోవటము, ఇలాంటివి జరగవు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అలా జరగవు. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్నానాలు కానీ, మన దుస్తులు కానీ, మన సాంప్రదాయం కానీ, మన ఆహార నియమాలు కానీ, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ముడిపడి ఉన్నాయి. గమనించండి, ప్రతి పండక్కి ప్రసాదం పెట్టమని ఎందుకు చెప్తారు? అది మన ఆరోగ్యానికి రిలేట్ అయ్యి ఉందా మీరు చూసుకోండి. తప్పకుండా ఉంటుంది. ఋతువుని, ఆ పరిసరాలని, అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళందరూ, మన ఋషులు కూడా మనకి ఇవన్నీ కూడా అందించారు. కాబట్టి మనం
తలస్నానం మహిళలందరూ కూడా మీరే రోజు చేస్తారు అంటే నేను బుధవారం శనివారం చేస్తాను. నెలసర్లు మాకు లేవు కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదు. ఎప్పుడైనా కూడా పండగ ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా తలస్నానం చేయటం మనందరం అలవాటు చేసుకుందాం. స్వస్తి. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.